నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ. ఏపీలోని స్థానిక పార్టీలను విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. కేంద్రంలోని బీజేపీతో సిగ్గు లేకుండా రాత్రిపూట కలుస్తున్నారని ధ్వజం. పగలు ఒకరు, రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారని ఎద్దేవా. పోటీలు పడి పొత్తుల కోసం చూస్తున్నారని విమర్శ. తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల ఏపీకి ఎందుకొచ్చారన్న మంత్రి ఆర్కే రోజా. ఏ లబ్ధి కోసం కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని డిమాండ్. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 6,000 కోట్లను తీసుకురావాలన్న మంత్రి రోజా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాల్వా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించారు. ఈ సమావేశానికి పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. స్థానిక పార్టీలు కేంద్రంలోని బీజేపీతో సిగ్గు లేకుండా రాత్రిపూట కలుస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి పగలు ఒకరు, రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 20న బీజేపీ ఇతర పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రైతులు, ప్రజా సంఘాల నిరసనలకు మా ఉభయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధపడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలను కేంద్రంలోని బీజేపీ భయపడుతుందని ఆరోపించారు. ఎన్టీఆర్ కూడా ఏ రోజు కేంద్రానికి లొంగిపోలేదని, ప్రజలకు అన్యాయం చేస్తున్న వారికి వత్తాసు ఎలా పలుకుతారో తెలపాలని అన్నారు. ఏపీ నుంచి పగలు ఒకరు, రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 20న బీజేపీ ఇతర పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రైతులు, ప్రజా సంఘాల నిరసనలకు మా ఉభయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. పరిణామాలపైన మేమంతా సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. ప్రత్యేకించి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అదేవిధంగా రాష్ట్రానికి వారు చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము దాన్ని ఎండగడతా వస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశానికి 56 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 156 లక్షల కోట్లకు పెంచి దేశాన్నంతా అప్పుల పాలు చేశారు. దేశంలో సాధారణ ప్రజలు ఎవరు కూడా బాగుపడింది లేదు. ఈవెన్ 2014 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసి వారి ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతాము, అప్పుల బారిన పడిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. వ్యవసాయం అంతా గాలికి వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరూ కూడా దివాళా తీశారు. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ధరలు తగ్గిస్తాం 100 రోజులు అన్నారు, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు. వారు ఏమీ చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి ఇవాళ మరణ శాసనం రాసుకుంది. ఎన్డీఏతో తిరిగి చేరాలని ఆలోచించటమే వాళ్ళ మరణ శాసనం. 2019లో ఎన్డీఏలో నుంచి ఎందుకు బయటకు వచ్చారో, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు అమిత్ షా తోటి అర్ధరాత్రి మీటింగ్ అయ్యి ఏం ఒప్పందానికి వచ్చారో
చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నటువంటి బీజేపీ, పోలవరానికి అమరావతి రాజధాని నిధులు ఇవ్వనటువంటి బీజేపీ, ప్రత్యేక హోదాని అవమానపరిచినటువంటి బీజేపీని ఎలా మీరు భుజాన మోస్తున్నారు? ఎవరి కోసం మోస్తున్నారు? ఎందుకు మోస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మోస్తున్నారు? ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టి విద్వేషాలు రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అశాంతిని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి బీజేపీతో కలిసి మీరు రాష్ట్రాన్ని ఏం వల్లకాటు చేయదలుచుకున్నారని అడుగుతున్నాను. రేపొద్దున ఈ రాష్ట్రంలో ఏ మత ఘర్షణ జరిగినా బీజేపీ తెచ్చే చిచ్చుకి మీరే కారణం అవుతారు. తెలుగుదేశం దానికి బాధ్యత వహించాలి. తెలుగుదేశం దానికి సమాధానం చెప్పాలి. అందుకని ఇటువంటి చీకటి ఒప్పందాలు కాదు. ఎన్డీఏలో చేరినందువల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుంది? తెలుగుదేశం బీజేపీ వ్యవహారం కాదు. మా ఇష్టం, మేము ఇష్టం వచ్చిన కూటమిలతో కలుస్తాం. ఈరోజు కేంద్రంలో ఉంది బీజేపీ. ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తుంది. రాష్ట్రాన్ని ద్రోహం చేసింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది వాళ్ళు, వంచింది వాళ్ళు, వెన్నుపోటు పొడిచింది వాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తారో చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంటే మీకు పదవులు ముఖ్యమా? సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. జగన్ అన్న పథకాలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో గుంజుకునేలా ఉంటాయని తెలిపారు. బాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలని చెప్పారు. వంగి వంగి దండాలు పెడతారు. పోటీలు పడి పొత్తుల కోసం చూస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల మీద దారుణంగా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 60 మంది మీద దాడులు చేశారని అన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే ఒక హోంమంత్రి అని, దళిత మంత్రి అయి ఉండి కూడా రాష్ట్రంలో రక్షణ లేదని అన్నారు. బెదిరించి దాడులు చేస్తున్నారని, హత్యలు చేస్తున్నారని అన్నారు. వెంటనే తానేటి వనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వికలాంగులకు స్వయం ఉపాధి కల్పించుకునేలా ప్రత్యేక నిధి పెడతామని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో నిత్యావసర ధరలు బాగా పెరిగాయని, ఖర్చులు కొండంత, భరోసా ఆసరా గోరంత అని విమర్శించారు. అమ్మఒడి కింద ప్రభుత్వం 12,000 ఒక బిడ్డకిస్తుందని, రాష్ట్రంలో అందరికీ ఒకే బిడ్డ ఉండాలా అని ప్రశ్నించారు. 2 పిల్లలు ఉంటే అమ్మఒడి ఇవ్వరా అని అడిగారు. ఎన్నికల్లో జగనన్న ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని అన్నారని, ఇచ్చిన మాట జగనన్న తప్పాడని అన్నారు. సర్కారు కల్తీ మద్యం అమ్ముతుందని అన్నారు. రాష్ట్రమంతా ఇసుక దోపిడీ, వ్యవసాయానికి భరోసా ఉందని చెప్పే పరిస్థితి లేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ అని జగనన్న నిరుద్యోగుల్ని మోసం చేశారని అన్నారు. చంద్రబాబును హేళన చేసిన జగన్ చేసిందేమిటి? రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వంగి వంగి దండాలు పెడతారు. పోటీలు పడి పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారని చంద్రబాబును విమర్శించారు. మీ అంతకు మీరు స్వతహాగా వచ్చి మీడియా ముందు మీ సమస్యలు పెట్టినందుకు, ప్రభుత్వం దృష్టికి, ప్రతిపక్షాల దృష్టికి ఈ సమస్యలకు తీసుకువెళ్ళడానికి మీరు చేసిన కృషి ఊరికే పోదు తల్లి. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో నేను మీకు వేరే చెప్పాల్సిన పని లేదు. అన్నిటికంటే ఘోరం ఏమిటంటే దళితుల మీద జరుగుతున్న దాడులు. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న. దీంట్లో 60 పేర్లున్నాయి. 60 మంది దళితుల మీద అఫీషియల్ గా జరిగిన దాడులంట ఇవి. హోంమంత్రి దళితురాలు. ఇక్కడ హోంమంత్రి అయ్యుండి, ఇక్కడ మినిస్టర్ అయ్యుండి, ఈ ఎమ్మెల్యే ఒక హోం మంత్రి అయ్యుండి కూడా, దళితురాలు అయ్యుండి కూడా దళితులనే కాపాడుకోలేకపోతే ఇక వీళ్ళకు పదవులు ఎందుకు? వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? కనీసం దళితులకు కూడా రక్షణ కల్పించకపోతే ఇక మిగతా ప్రజలకు మీరు ఏమి రక్షణ కల్పిస్తారు? దళితులు వాళ్ళు అడుగుతున్నదల్లా మాకు అన్యాయం జరుగుతుంది అని, వాళ్ళు అడుగుతున్నది సబబుగా ఉన్నా కూడా వాళ్ళను బెదిరించి దాడిలో చేసో, వాళ్ళను దౌర్జన్యం చేసో, లేకపోతే ఇంకొంతమంది హత్య చేసో, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది మీద దాడులు జరిగాయంటే దళితురాలుగా ఉన్న హోంమంత్రికి ఇది అవమానంగా లేదా? మరి హోంమంత్రిగా ఎందుకున్నట్టు మీరు దళితురాలుగా ఉండి, హోంమంత్రిగా ఉండి ఏమి చేయలేకపోతున్నారంటే మీకు ఆ పదవి ఎందుకు? రాజీనామా చేయండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు సమర్థులకు ఆ పదవిస్తే, హోంమంత్రి అది కూడా రక్షణ కల్పించాల్సిన హోంశాఖ, దళితురాలయ్యుండి దళితుల మీద జరుగుతున్న దాడులనే మీరు ఆపలేకపోతే ఇక మీ కంపిటెన్స్ ఏమిటి?
మంత్రి ఆర్కే రోజా, టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆటలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి కడుపు మంట తారాస్థాయికి వెళ్లిందని, తన పార్టీని కాంగ్రెస్ లో ఎందుకు విలీనం చేసిందో షర్మిల చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తులను షర్మిల రాబట్టాలని రోజా అన్నారు. విశాఖ రైల్వే స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్ ను పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ టీడీపీతో కలిసొచ్చే పార్టీలతో ప్రజలు ఆడుకుంటారు, ఓడించి హైదరాబాద్ తరిమేస్తారని అన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారా? మా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు పెట్టమంటారా అంటూ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి అభిమానం ఉంది. జగన్ ఆటలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి కడుపు మంట తారాస్థాయికి వెళ్లింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో పెడతారా అంటూ రోజా సెటైర్లు వేశారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలంటే ఖచ్చితంగా పోటీ పడాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్ గా ఉంటుందో గెలవాలంటే అంతే కసి ఉండాలని రోజా అన్నారు. మీ అందరిలో క్రీడా స్ఫూర్తి నింపటమే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమమని, సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడల్లో పోటీ పడ్డారని అన్నారు. జగనన్నపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి అభిమానం ఉందని తెలిపారు. వైఎస్ షర్మిల పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలని సూచించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవారని చెప్పిన షర్మిల ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ మంత్రి రోజా విమర్శించారు. జగన్ను జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని మండిపడ్డారు. క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రాతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కృష్ణా జిల్లా కంచికచెర్లకు తరలించారు. నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. మరొక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కంచికచెర్లకు చేరుకున్నారు. చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రశేఖర్ తల్లి సీతమ్మ, భార్య పల్లవి, కుమార్తెలను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. దేవినేని ఉమాను పరామర్శించారు. భువనేశ్వరిని చూసి భావోద్వేగానికి గురైన సీతమ్మ, కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణతల మేరీమాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గుణతల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన పవిత్ర కన్యక మేరీ మాత ఉత్సవంని గుణదలలో ఘనంగా ప్రారంభించారు. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను వికర్ జనరల్ మాన్సిన్యూర్ మువ్వల ప్రసాద్ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు, దివ్య బలిపూజలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్
బందోబస్తుతో పాటు ట్రాఫిక్ మళ్లింపు సిపి ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. విశేషం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శతాబ్ది ఉత్సవాలు మేము జరుపుకుంటూ ఉన్నాం. గుణదల మాత పుణ్యక్షేత్రం ఆవిర్భవించి సుమారు 100 సంవత్సరాలు. ఈ 100 వసంతాల వేడుకలు అందరికీ కూడా ఆకర్షణీయంగా ఉండాలని, ఆ దేవుని యొక్క దీవెనలు ఉండాలని ముందుగా మీ ద్వారా ప్రింట్ ఎలక్ట్రానియా మీడియా వాళ్ళ యొక్క మిత్రుల సహకారంతో అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చిన్న పరిధిలో ప్రారంభమైనటువంటిది బోర్డింగ్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు కాస్త మంచినీళ్ళు సరిగా లేనటువంటి సమయంలో వాళ్ళకు అప్పుడప్పుడు జ్వరాలు, దగ్గు ఇలాంటి రోగాలు వస్తున్నప్పుడు మంచినీటి సదుపాయం కోసం మరీ తల్లి యొక్క స్వరూపాన్ని ప్రార్థించి ఒక చిన్న బావిని ఏర్పాటు చేయటంతో ఈ పుణ్యక్షేత్రంలో మరీ తల్లి యొక్క స్వరూపాన్ని పెట్టి అనేక మందికి దేవుని యొక్క విశ్వాసం ఆ తల్లి ద్వారా అందించాలనేటువంటి ఒక సద్గుణంతో ప్రారంభించబడినటువంటిది ఈ లూర్దు మాత గుణదల పుణ్యక్షేత్రం. ఒక రోజంతా, ఒక రాత్రంతా దేవునితో గడిపిన తర్వాత, దివ్య సప్రసాదం ముందు గడిపిన తర్వాత, సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ కొండ మధ్యలో ఉన్నటువంటి చిన్న నీచే అక్కడ దేవమాతను పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి దేవుని యొక్క ప్రేరణ చేత ఆ స్వరూపాన్ని పెట్టి అనేక మందిని తల్లి దగ్గరకు ఆకర్షించేటువంటి విధానములో దేవుని యొక్క ప్రేరణతో చేసినటువంటి కార్యక్రమం. 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి 9, 10, 11 తారీఖుల్లో గుణదలలో జరగబోతున్న గుణదల మేరీ మాత పండుగలకి మా విజయవాడ మేత్రాసనం తరపున ముందుగా అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఏటేటా జరిగే పండుగ ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది జరగబోతున్న పండుగ మరొక ఎత్తు. ఎందుకంటే బహుళ ప్రచారం చేసినట్లుగా ఈ ఏడాది మేము 100 ఏళ్ల పండుగని జరుపుకోబోతున్నాం. అంటే ఈ పుణ్యక్షేత్రము ఏర్పడి ఇప్పటికీ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 100 ఏళ్ల క్రితం ఇటలీ నుంచి వచ్చినటువంటి విదేశీ మిషనరీలు ఏ ఉద్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఈనాడు మేమందరం సంతోషంగా ఆ మేరీ మాతని గౌరవంగా కొనియాడుతున్నాం. 100 ఏళ్ల పండుగ అంటే బహుశా మరి ఈనాడు. జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా డిమాండ్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైసీపీ గజగజ వణికిపోతుందని అన్నారు. జగన్లా మేం లాలూచి రాజకీయాలు చేయటం లేదని స్పష్టం చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా భేటీతో వైసీపీ గజగజ వణికిపోతుందని అన్నారు. అలాగే జగన్ అర్ధరాత్రి వరకు ఎదురు చూసిన అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్లా మేం లాలూచి రాజకీయాలు చేయటం లేదని అన్నారు. నిన్న జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకి వైసీపీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని చెప్పారు. 60% ఓటు బ్యాంకుతో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయాన్ని సాధిస్తుందని అన్నారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పరారయ్యారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ, ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే, సీ ఓటరు, లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు ప్రజల మూడ్ అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే, సీ ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో 60% పైన ఓట్లతో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే, రేపు ఇంకా మిగతా పార్టీలు కలిస్తే మరి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీప్
క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యే. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కోల్పోయారని, కాంగ్రెస్ పార్టీలో షర్మిల కెరియర్ జీరో అయిందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని బానునగర్ 28వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి కొండాతో కలిసి పర్యటించారు. స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. డివిజన్లో అన్ని రోడ్లు వేయటం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగానే పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల కెరియర్ జీరో అయిందని అన్నారు. దివంగత వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఛార్జీ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెసే అని చెప్పారు. పోలవరం ప్రత్యేక హోదా విస్మరించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన తర్వాత షర్మిల విలువలు కోల్పోయిందని అన్నారు. చెరువుగా ఉండాలి, శాసనసభ్యుడు ప్రతి వ్యక్తికి సహాయం చేసే పరిస్థితి ఉండాలి తప్ప నీలాగా ఉదయం 11 గంటలకు నిద్రలేసి బయటకు వచ్చేవాడు శాసనసభ్యుడు కాదు. కాలేడు కూడా అతను. ఎందుకు కాలేడంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఓడిపోయిన ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజల మొహం ఎప్పుడైనా చూసావా? ఈరోజు నేను మొన్న కూడా చెప్పాను, గతంలో సూర్యుడిని చంద్రుని చూడలేదని చెప్పని, ఇప్పుడు చంద్రుని చూస్తున్నాడు చెప్పా. మళ్ళీ సూర్యుని కూడా చూపిస్తాను నీకు. ఎందుకంటే నువ్వు అంత భయపడిపోతున్నావు. గెలవని నీకు అర్థమైపోయింది. చాలా పిచ్చి పిచ్చిగా ప్రారంభాలు చేస్తున్నావు నువ్వు. ఏదో ఈ 2 నెలల్లో నా సంగతి చూస్తాడంట. ఏంటి చూసేది నువ్వు? ఈ 2 నెలల తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళడం ఖాయం. మళ్ళీ 25 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డికి అడ్డాగా చేయబోతున్నాం మేము అందరం కలిసి. నువ్వు, నీ చంద్రబాబు నాయుడు, నీ పవన్ కళ్యాణ్, నేను ఆర్ఆర్ లోకేష్ ఎంతమంది కలిసినా కానీ బీజేపీ పార్టీ కలుస్తుందా, కమ్యూనిస్ట్ పార్టీ కలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా, కలుపుకో. నువ్వు ఎవరైనా కలుపుకో. మేము సింగల్గానే పోటీ చేస్తాం. అది కూడా నేనే పోటీ చేస్తా. ఇక్కడ నీకు గెలిచే సత్తా ఉందా నీకు? ఈ సీట్ నాదే అని చెప్పుకునే ధైర్యం నీకుందా? నీకొస్తుందో తెలియదు, ఇంకో వ్యక్తికి వస్తుందో తెలియదు, పొత్తులు ఎవరికి పోతుందో తెలియదు. మీరందరూ కూడా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇదే వ్యక్తి కదా కాపులకు గొంతు కోసామని చెప్పింది, కాపులకి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని చెప్పిన వ్యక్తి బోండమ్మ కాదా? బోండమ్మ కాదా? చంద్రబాబు నాయుడు అయిన వ్యక్తి కాపులు పీక కోసాడన్నాడు. మరి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నావే నువ్వు కూడా కాపుల్లో పుట్టావు కదా. కాపులు గొంతు కోసినప్పుడు ఎందుకుంటున్నావు చంద్రబాబుతో పాటు నువ్వు? మీ వల్ల కానీ, నీ పార్టీ వల్ల కానీ ఏ కాపుకైనా న్యాయం జరిగిందా? ఎప్పుడైనా న్యాయం జరిగిందా మీకు? ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాక పిచ్చి పరాకాష్ఠకు పెరిగింది ఆమెకి. ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజుతోనే ఆమె పూర్తిగా కూడా ఇబ్బంది పడిపోతుంది. నాకు తెలిసి ఆమె కెరీర్ని కూడా పాడు చేసుకుంది ఆమె. భానునగర్ 28వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పర్యటించారు. ఈ రోజున డివిజన్లో ముఖ్యంగా ప్రధానంగా సమస్యలు కొద్దిగా డ్రైనేజ్ సమస్యలు, కొద్దిగా ఇళ్ల పట్టాల సమస్యలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తేవడం జరిగింది. ఆ సమస్యను సత్వరం ఆయన పరిష్కరిస్తారని హామీ ఇస్తూ ఎమ్మడి అక్కడి నుంచి అక్కడే కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే మార్గంగా తొందరగా చూడమని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ గారు కూడా ఈ నెలాఖరులోపు ఆ పట్టా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా అక్కడ పేద ప్రజలు ఉండే ప్రదేశము, రోజు డైలీ దినసరి కూలీలు ఎక్కువ, రోజు కూడా ఇక్కడ చాలామంది కూడా పేద ప్రజలు ఉండటం వల్ల ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. మనం ఈ డివిజన్లో ముఖ్యంగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళకి డైరెక్ట్గా 9 కోట్ల రూపాయలు సుమారుగా 5 ఏళ్లలో పంచడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. ఇది పేద ప్రజలకి ఆయన ఏదైతే చేస్తానో చెప్పారో అదే ఇది పెద్ద మార్క్గా మేమందరం కూడా అభిలషిస్తున్నాము. అలాగే ఈ డివిజన్లో ముఖ్యంగా ఉన్న సమస్యలన్నీ కూడా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దృష్టికి తేవడం జరిగింది. ఆయన సత్వరమైన పరిష్కార మార్గంగా చేస్తానని హామీ ఇస్తూ ప్రతి ప్రజలను కూడా ప్రతి గడపని కూడా తొక్కడం, ప్రతి గడపని పలకరించడం, వాళ్ళందరూ కూడా ఆశీర్వదించడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది.
నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల తాకిడికి ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని చెప్పారు. కార్పొరేషన్ అధికారులు స్పందించి తక్షణమే నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల నివారణలో పాలకపక్షం ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50 డివిజన్లో సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి నిరసన తెలిపారు. డ్రైనేజీలు, సైడు కాలువలు శుభ్రం చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ప్రజలకు వివరించారు. అదేవిధంగా పాలకపక్ష వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 2,12,356 అసెస్మెంట్లు నుంచి కార్పొరేషన్ ఇంటి పన్ను వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఇంటి పన్నుతో పాటు డ్రైనేజీ, నీటి పన్నుల్ని కూడా భారీగా పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుందని అన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తుందని, ఆయన పారిశుద్ధ్య నిర్వహణను మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గెలిపించి అధికారం కట్టపెడితే వారు ప్రజల సమస్యల్ని గాలికి వదిలివేశారని విమర్శించారు. ఫలితంగా విజయవాడ నగరంలోని భవానీపురం, కొండ ప్రాంతాలు, ఊర్మిళా నగర్ నుంచి పాయకాపురం, కండ్రిక్క కాలనీ, పట్టమటలంక వంటి శివారు ప్రాంతాలతో పాటు నగర నడిబొడ్డున ఉన్న గాంధీనగర్, గవర్నర్పేట వంటి ప్రాంతాల్లో సైతం దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. నగరంలోని కార్పొరేటర్లకు తమ డివిజన్లోని ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు కనిపించడం లేదని, కేవలం కొత్త ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, అక్కడికి వెళ్లి యజమానుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. దోమల నివారించడంలో నగరపాలక సంస్థ అధికారులు, అధికార పక్షం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున ప్రజలపైన దోమలు దాడి చేస్తామని తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఇంటికి కట్టేటటువంటి ఇంటి పన్నుతో పాటుగా చెత్త మీద పన్ను, మంచినీళ్ళ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు ఇవన్నీ చెల్లించగా కాకుండా ప్రతి ఇంటికి కూడా రోజుకి 5 రూపాయలు కనీసం దోమల నివారణ కోసం ప్రతి కుటుంబం వెచ్చించవలసినటువంటి పరిస్థితి దాపరించింది నగరంలో. అంటే నగరపాలక వైఫల్యం అనేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనునిత్యం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్లో, శానిటేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి సరిపడా సిబ్బంది లేనటువంటి పరిస్థితిలో అన్ని ప్రాంతాలను కూడా తరచూ శుభ్రం చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాగే కార్పొరేషన్కి ఇవ్వవలసినటువంటి సిబ్బందికి ఇవ్వవలసినటువంటి పరికరాలు ఏవైతున్నాయో, చీపుర్లు, చాట్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు, మలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎమ్మెల్యేలు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేస్తారు, అలాగే పైరత్రాన్ని స్ప్రే చేస్తారు. ఇవన్నీ స్ప్రే చేయడానికి, ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి నగరపాలక సంస్థ దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులన్నీ కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నది. నగర పౌరుల యొక్క అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా వెచ్చించినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ దోమ విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. నగరం శుభ్రం అంటే ఎంతసేపు రోడ్లు ఊడ్చి రోడ్ల మీద శుభ్రం చేసేటటువంటిది కాదు. రోడ్లు ఊడవాల్సిందే. రోడ్లతో పాటుగా కాలంలో ఉన్నటువంటి డ్రైన్ని మురుగునీరు సక్రంగా. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, జనసేన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు బీజేపీ నేతలతో పొత్తులు కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పడం హర్షణీయమని అన్నారు. నెల మొదటి రోజునే పెన్షన్లు అందుతున్నాయని చెబుతున్నారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని మర్చిపోయి నేడు ఓట్ల కోసం ప్రజల ముందుకు దొంగ హామీలతో వస్తున్నారని మండిపడ్డారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా పార్టీ కార్పొరేటర్లందరూ పాల్గొన్నారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గడప గడపకి వెళ్ళి మేము అడగడం జరుగుతుంది. అడిగిన వెంటనే వాళ్లే ముందుగా వచ్చి మాకు అన్ని సీసీ రోడ్లు వేసారు, సైడ్ డ్రైన్స్ అన్నీ కట్టారు, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి,
కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉర్మిళా నగర్ మొత్తం మంచి డెవలప్మెంట్తో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి ప్రజలే ముందొచ్చి చెప్తున్నారు. అలాగే ఏదైతే కార్పొరేషన్లో నిధులు ఉన్నాయో దగ్గర 25 కోట్ల రూపాయలు ఈ యొక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది. 40 సీసీ రోడ్లు వేసి, అలాగే బీటీ రోడ్లు కూడా 10 రోడ్లు వేసి ప్రజలకి ఏ ఒక్క ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందొచ్చి వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే మాకు అవసరాలు ఉన్నాయో అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ మా సీఎం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. తప్పకుండా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని మేము వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాం. ఏదైతే మా నాయకులు మన పశ్చిమ నియోజకవర్గంలో 43వ డివిజన్లోన గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయి అన్న విషయం మీద ఈరోజు మన గౌరవ కార్పొరేటర్ గారు మన కోటిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయిన మన షేక్ ఆషిఫ్ గారు, అలాగే మా పట్టిపట్టి సంధ్యారాణి గారు, అలాగే కార్పొరేటర్లు కోటి ఆంజనేయ రెడ్డి గారు, ఇమాన్ గారు, అప్పాజీ గారు, రాజేష్ గారు, చైతన్య రెడ్డి గారు, హయత్ గారు అందరం ఈరోజు కార్పొరేటర్లు కానీ ప్రజా డైరెక్టర్లు కానీ అలాగే చైర్మన్లు కానీ అందరం పార్టీ నాయకులు అందరం ఈరోజు తిరగటం జరుగుతుంది. ఈరోజు ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి ఈరోజు 43వ డివిజన్ ఒక్కటే చూసుకుంటే మనం ఇక్కడ 25 కోట్లతోటి అభివృద్ధి పనులు అన్నది ఒక డివిజన్లో 25 కోట్ల అభివృద్ధి పనులు జరగడం అన్నది ఇప్పుడు కనీ విని ఎరుగము. కానీ అలాంటి ఒక పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నడుస్తుంది. 40 రోడ్లు, 10 బీటీ రోడ్లు, అలాగే 3 పార్కుల్ని నిర్మించి ప్రజలకి వాటర్ సప్లైలో పూర్తి స్థాయిలో వాళ్ళకి వాటర్ సప్లై ఏవైతే పైప్ లైన్లు ఓల్డ్ పైప్ లైన్లు ఉన్నాయో ఆ ఓల్డ్ పైప్ లైన్లు అన్నీ తీసి మళ్ళీ న్యూ పైప్ లైన్లు వేసి మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందచేయటం కానీ ప్రతి ఒక్క విషయంలో వాటర్ ట్యాంకులు కూడా ఈ 43వ డివిజన్లో నిర్మించడం జరిగింది. ప్రజలకి ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ కొన్ని కోట్ల రూపాయల నిధులు ఇక్కడ వెచ్చిస్తూ ప్రతి ఒక్క డివిజన్ని మోడర్న్ డివిజన్గా చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది ముందుకెళ్తుంది. ఈరోజు అభివృద్ధి ఒక పక్కన, సంక్షేమం ఒక పక్కన, రెండు కళ్ళగా ఈరోజు పెద్ద ఎత్తున మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు, అదేవిధంగా నగర ప్రథమ పౌరురాలు మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా కొలిక్ కార్పొరేటర్స్, మా స్థానిక నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు గడపడు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపు 140 సచివాలయం పరిధిలో పర్యటించడం జరిగింది. దాదాపు ఊర్మిళనగర్లో దాదాపు సుమారు సీసీ రోడ్లు కానీ 40 రోడ్లు వేయించడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్లు కానీ, అదేవిధంగా కల్వర్ట్లు కానీ, అదేవిధంగా ఊర్మిళనగర్ పార్క్ అయితే పెద్ద ఎత్తున మరి మాదక ద్రవ్యాలతో నిండిపోయి ఉండేది. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పార్కులు కూడా డెవలప్ చేయడం జరిగింది. పొద్దున 5ంటికి వస్తే ఫ్యామిలీతో ఆడవారు, పెద్ద ముసలివారు, పండు ముసలివారు పిల్లలతో సహా మరి పార్కులో వాకింగ్ ట్రాక్లు వేయించడం జరిగింది. చక్కగా వాకింగ్ చేసుకుంటా ఉన్నారు. మరి గతంలో ఎప్పుడు చేయలేని విధంగా మా ప్రభుత్వంలో మా మేయర్ గారు, మా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు లోక కళ్యాణార్థం గత 24 సంవత్సరాల నుంచి శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశములతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో కల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణ మండపంలో శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు మాట్లాడారు. శ్రీ వాసవి ఫౌండేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుంచి శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 102 కలశాలతో కలశ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కృష్ణానది దుర్గాఘాట్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రతినిధులు
మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. అనగా ఆదివారం నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఆ రోజు ఉదయం 8:30 కృష్ణానది దుర్గా ఘాటు వద్ద నుంచి 102 మంది కన్యలతో కలిశాలతో ఊరేగింపుగా ఇక్కడికి తీసుకొస్తాం. అదేవిధంగా తర్వాత వాసవి అమ్మవారికి అభిషేకం జరుగుద్ది. ఆ తర్వాత వేలాది మంది భక్తులతో కుంకుమార్చన నిర్వహించబడుతుంది. తదుపరి వాసవి హోమం జరిగి పూర్ణావతి జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు సుమారుగా ఒక 4-5 వేల మంది పైగా భక్తులు పాల్గొంటారు. ఆ విధంగానే అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై వాసవి, జై జయ వాసవి. ఆ రోజు అందరూ కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఇంకా హాజరవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి సంవత్సరం వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి ఫౌండేషన్ తరపున ఈ నగరంలో ఉన్న విజయవాడ వంటంలో ఉన్న ప్రముఖులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అమ్మవారికి 102 కన్యలతో కలిశాల్లో పూజ చేసి ఆ తర్వాత అమ్మవారి అభిషేక కార్యక్రమాలు చేసి కుంకుమార్చన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 11వ తారీఖున లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం అన్న వితరణ జరుగుతుంది. కావున వైశ్య సోదర సోదరీమణులు అలాగే కన్యకా పరమేశ్వర అమ్మవారిని భావంగా భావించి కోరికలు కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళలు కానీ కన్యలు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎలా అయితే ఆర్యవైశ్య సోదరులు అందరం కూడా వన్ టౌన్లో ఉండే ఆర్యవైశ్యులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి ప్రతి సంవత్సరం ఎలా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఈ సంవత్సరం కూడా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్లో ఉండే ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత విజయవాడ ప్రెసిడెంట్. ఈరోజు మా వస్త్రలత ప్రాంగణంలోకి మా ఆత్మీయులు మరియు అందరివాడు జనసేన నాయకులు మరియు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ పోతిని వెంకట మహేష్ గారు మమ్మల్ని అందరినీ కలవటానికి వచ్చి ఉన్నారు. వారు మా సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి, అందరివాడు. వారు హృదయపూర్వకంగా మా సమస్యల్ని పూర్తిగా మేము తెలియజేయకముందే ఆకలించుకున్నారు. వారు మా సమస్యల్ని పూర్తిగా పరిష్కరిద్దామని చెప్పి హామీ ఇచ్చారు. వారికి మా సభ్యులందరి తరపున మరియు 50 మంది అభివృద్ధి కోరుకునే ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా వారికి ఎప్పటికీ సపోర్టుగా మద్దతుగా ఉంటామని, రాబోయేది అభివృద్ధి పరిచే ప్రభుత్వం అని చెప్పి మేము ఆశిస్తున్నాం. 11/2/2024 మాఘశుద్ధ విధియ రోజు శ్రీ వాసవి ఫౌండేషను ఆవోపా కృష్ణా మహిళా విభాగ్, వాసవి పరివార్ రాష్ట్ర మహిళా విభాగ్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళ అందరి సంయుక్త ఆధ్వర్యంలో ఆ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదినోత్సవ మహోత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరగబోతుంది. ఇందులో అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజు కన్యలతో 102 మంది కన్యలతో కలశాలు ఊరేగింపు ఉన్నది. అంతేకాకుండా తర్వాత అభిషేకాలు ఉన్నాయి, కుంకుమార్చనలు ఉన్నాయి, లలితా సహస్రనామ పారాయణము, ఈ విధంగా అన్నదానము, అక్కడ ప్రసాదాలు, అన్న సంతర్పణ అన్నీ జరుగుతాయి. కుంకుమార్చనలు ఇవన్నీ కూడా అనేక రకాల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా వేలాది మంది భక్తులు, మహిళలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాము. గత 7 ఏళ్లుగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజానికానికి మరింత చేరువయ్యే విధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. తమ సొంత నిధులతో అందరికీ అండగా ఉండేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక సూచన మేరకు 5 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 1 లక్ష రూపాయల విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 1 ఇస్త్రీ బండి, 2 తోపుడు బండ్లను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బండ్లను వారికి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు.
గత 7 ఏళ్లుగా మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజానీకానికి మరింత చేరువ అయ్యే విధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మా సొంత నిధులతో మేము అందరికీ అండగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంతేకాని టీడీపీ వారిలాగా ఎన్ఆర్ఐలు ఇచ్చిన నిధులతో సొంత డబ్బాలు కొట్టుకుంటూ రాజకీయ విమర్శలు చేసే అలవాటు మాకు లేదని అన్నారు. 3వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రౌలిక గారు ఒక నాయకత్వంలో పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డివిజన్కి సంబంధించిన నలుగురికి ₹1,00,000 జీవనోపాధి నిమిత్తం 2 టిఫిన్ బండ్లు కానివ్వండి, ఒక ఇస్త్రీ బండి కానివ్వండి, అదేవిధంగా 2 తోపుడు బండ్లు ఈరోజు సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ కోఆప్షన్ సభ్యులు ముస్నత్ సుబ్బారావు గారు, అదేవిధంగా సీనియర్ కార్పొరేటర్ పెద్దలు కుమారి గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న 3వ డివిజన్ నాయకులు ఆనంద్ గారు, స్వప్న గారు, అదేవిధంగా బాబు గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు చనిపోయిన దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కానివ్వండి, 5-6 సంవత్సరాల నుంచి కానివ్వండి, ఆయన పేరుతో ఈరోజు ఆయన సొంత మనుషులు, ఆయన సన్నిహితులు, ఆయన శ్రేయోభిలాషులు వాళ్ళందరూ గారు ఎవరైతే ఈ యొక్క నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో విద్యకు కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, ఈ విధంగా జీవనోపాధికి కానివ్వండి సాయం చేసే కార్యక్రమాలు గత 7 సంవత్సరాలుగా మేము అందరం గారు చేస్తాం గారు జరుగుతాయి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, మహిళలకి, అదేవిధంగా అన్ని వర్గాలు రజకులకు కానివ్వండి అనేక విధాలుగా జీవనోపాధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు మీద చేసుకోవటం, రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ. ఏపీలోని స్థానిక పార్టీలను విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కేంద్రంలోని బీజేపీతో సిగ్గు లేకుండా రాత్రిపూట కలుస్తున్నారని ధ్వజం, పగలు ఒకరు రాత్రి ఒకరు ఢిల్లీ వెళ్లి కలుస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, చంద్రబాబు, జగన్ ఇద్దరు బీజేపీకి బానిసలుగా మారారని ఎద్దేవా, పోటీలు పడి పొత్తుల కోసం చూస్తున్నారని విమర్శ. తెలంగాణలో పోరాటం చేస్తానన్న షర్మిల ఏపీకి ఎందుకొచ్చారన్న మంత్రి ఆర్కే రోజా, ఏ లబ్ధి కోసం కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని డిమాండ్, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 6,000 కోట్లను తీసుకురావాలన్న మంత్రి రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.